సామెత ఇదే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది గదా. అసలు జుట్టుకి కాళ్లకి మధ్య ఉన్న ఈ సంబంధం వెనక అసలుద్దేశమేమయ్యుంటుంది? దీన్ని 2 భాగాలుగా చూద్దాం. మొదటిది అందితే జుట్టు. జుట్టు పట్టుకోవడమనేది ఒక రకంగా ఆధిపత్యం చూపించడం లాంటిది. ఇక రెండోది అందకపోతే కాళ్ళు, అంటే కాళ్ళు పట్టుకోవడం. ఇది పూర్తిగా దానికి వ్యతిరేకం, అంటే లొంగిపోవడం అన్నమాట. మరీ ఈ రెండింటినీ కలిపితే వచ్చే అసలు అర్థమేంటో తెలుసా? ఇక్కడే అసలు విషయం ఉంది. దాని అసలు అర్థం లాభముంటే ప్రేమ, లాభం లేకపోతే నిర్లక్ష్యం. ఇది మనుషుల్లోని స్వార్థాన్ని సూటిగా చెబుతుంది. అంటే జుట్టు అనేది లాభం ఉన్నప్పుడు చూపించే ప్రేమకి సంకేతం. ఇక కాళ్ళు అనేది ప్రయోజనం తీరిపోయాక చూపించే నిర్లక్ష్యానికి సూచన. చూశారా, ఈ సామెత అవకాశవాద ప్రవర్తనను ఎంత స్పష్టంగా వివరిస్తుందో? ఈ ప్రవర్తనలో ఒక పద్ధతి ఉంటుంది. మొదట లాభం చూస్తారు, తర్వాత ప్రేమ నటిస్తారు, పని అయిపోగానే వదిలేస్తారు. అంటే ఇది పూర్తిగా లావాదేవీల సంబంధమన్నమాట. మన పెద్దలు చెప్పిన ఒక చేదు నిజమిది. ఎంత పెద్ద విషయాన్ని ఎంత సులభమైన మాటల్లో చెప్పారో కదా. అదే సామెతల గొప్పతనం. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి ప్రవర్తన ఎక్కడైనా కనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.